దుంపల్లో చాలా రకాలుంటాయనమాట. ఏరియా‌లని బట్టి దుంపలైతే ఉంటాయి. మనం పెరిగిన దగ్గర ఏవైతే మనకు చిన్నప్పటి నుండి అవైలబుల్‌గా ఉన్నాయో అవి మాత్రమే మనకు తెలుస్తాయి. ఇంకా కొత్త ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత అవి చూస్తే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అసలెలా వండాలో కూడా తెలీదు. అలాంటివి చాలా చాలా రకాలైతే ఉన్నాయి. ఇంక ఇదైతే మా సైడు చిరగడ దుంపనైతే అంటారు. మా సైడ్ నేను చూసిందైతే తిన్నగా ఉంటది. కానీ ఇక్కడ మాత్రం రౌండ్ రౌండ్‌గా ఉన్నది. ఇంకా కొన్ని ప్లేసుల్లో అయితే చిన్న చిన్న దుంపల్లా ఉంటాయనమాట. సో, వీటిని తీయడము, కట్ చేయడము చాలా పెద్ద టఫ్ అనమాట. సో, మా అమ్మ అయితే నాకే కట్ చేయమంటది. ఎప్పుడూ చాకుతో తను చేయలేదు కాబట్టి. సో, నేను మొత్తం కట్ చేసుకొని, ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇదైతే ఉడకపెట్టి వండుకోవాలి. ఎలా వండాము ఏంటి అనేదైతే నెక్స్ట్ వీడియోలో ఉంటది. సో, ఇక్కడైతే మేము ఉండే దగ్గర మంచిగా దుంపలు అవి అన్నీ కూడా దొరుకుతాయి. ఎందుకంటే ఇది కొంచెం అడవికి దగ్గరలో ఉండే ఏరియా కాబట్టి అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇదైతే ఫస్ట్ టైమ్ తెచ్చాను. ఎలా ఉంటది ఏంటి అనేదైతే వండి తిని చేసిన తర్వాత అయితే తెలుస్తది. సో, ఇదే వీడియో నచ్చింది కదా! ఇంతవరకు నచ్చితే వీడియోకి ఏం చేస్తారు? చిన్న లైక్ అయితే ఇచ్చి